మృత్యు అనువర్తే మారణ హోం భూష్యతే. స్వామి మీరే కాపాడచ్చు. ముగ్గురు, 3 జీవితాలు, 3 కథలు. అఘోరా ఏం జరుగుతుంది అఘోరా? నా ప్రాణ స్నేహితుడైన అన్వేష్ చనిపోవడం ఏంటి? ప్రేమ, నా ప్రేమ ఎక్కడుందో తెలియట్లేదు. దయచేసి నాకు సహాయం చెయ్యి, నాకు దారి చూపించు. ఈ కథ ఇప్పటిది కాదు, 2 శతాబ్దాల నాటిది. మాకు అర్థం కాలేదు స్వామి. ఈ కథ నీకు అర్థం కావాలంటే సృష్టి ఆరంభంలోకి వెళ్ళాలి. ఆ దేవుడు భూమిపై మానవులను సృజించినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ దేవదేవుడు ఆశపడ్డాడు. కానీ ఆ దేవుడు కోరుకున్నది జరగలేదు. ఆ మనుషులలో కొంతమంది మంచిని విడిచి చెడు మార్గంలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఈ మనుషుల కోసం మరో 2 లోకాలు సృష్టించారు. అవే స్వర్గం, నరకం. మనుష్యుల కర్మఫలం ఆధారంగా స్వర్గమో నరకమో నిర్ణయించబడేది. స్వర్గంలో దేవతలకు దేవుడు సకల భోగాలు అందించాడు. రాక్షసులకి నరకంలో ఆకలి, దప్పిక, అగ్నితో సహవాసం, ఇలా ఎన్నో బాధలు ఇచ్చాడు. సృష్టి ఇలా ఉన్నా బాగుండేది. దేవత రాక్షస విభజన జరగకముందు మనుషులు కలిసున్నప్పుడు స్త్రీ పురుష కలయిక వల్ల కలిగిన సంతానం విభజన తర్వాత ఈ భూమి మీద విడవబడింది. వారు ఎదిగిన తరువాత వారిలో ఏ లక్షణాలు ఎక్కువగా జాగృతమవుతాయో ఆ లక్షణాలను బట్టి వారికి స్వర్గమో నరకమో నిర్ణయం జరిగేది. ఆ విడువబడిన గుంపులో నరంతక అనేవాడు అందరికంటే చాలా తెలివైన వాడు. తన తండ్రి తక్షకుడు స్వర్గంలో, తన తల్లి కూర్మిక నరకంలో ఉండటం చూసి ఆ దేవుడిపై కోపంతో రగిలిపోయాడు నరంతక. తల్లి మంచిది కాకపోయినా కష్టపడుతుంటే ఏ బిడ్డ చూడలేడు. నరాంతక విషయంలో కూడా అదే జరిగింది. తన తల్లిని ఆ స్థితిలో చూసి ఆ దేవుడిపై పగ పెంచుకున్నాడు. స్వర్గానికి వెళ్ళి ఆ దేవునితో వాదించాలనుకున్నాడు. కానీ ఆ దేవదేవుడు నరాంతకునికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ సంఘటనతో నరాంతక పగ తారాస్థాయికి చేరింది. దేవతలతో ఎన్నోసార్లు యుద్ధం చేసి విఫలమయ్యాడు. తరువాత దేవతలను యుద్ధాలతో గెలవలేమని గ్రహించి ఆ రాక్షసరాజు వికారి కోసం సాధన చేశాడు. ఆ నరాంతక వికారి ఆవాహ ఆవాహ కారి ఆవాహ ఆవాహ ఓం వికారి ఆవాహ ఆవాహ ఓం వికారి ఆవాహ ఆవాహ. స్వామి, నరాంతక, నన్నెందుకు పిలిచావు? నాకు ఈ విశ్వం కావాలి. ఆ దేవతలను నేను ఏలాలి. అందుకు నీ సహాయం కావాలి. చాలా పెద్ద కోరిక కోరుతున్నావు నరాంతక. అది చాలా కష్టమైన ప్రక్రియ. రక్తం చిందించనిదే ఏ కోరిక సిద్ధించదు. రక్త ప్రోక్షణ అంటే తెలుసుగా.
శరీరంలోని ఆఖరి రక్తపు చుక్క వరకు దారపోయాల్సి వస్తుంది. బలి కావాలా స్వామి? కానీ అది ఇప్పుడు కాదు, రాక్షస గడియల్లో జరగాలి. అంటే ప్రతి 200 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే నవగ్రహ కూటమి గడియల్లో జరగాలి. ఆ సమయంలో దేవతల శక్తి బలహీనంగాను రాక్షసుల శక్తి బలంగానూ ఉంటుంది. ఆ రోజు త్వరలో సంభవించబోతోంది. బలికి సిద్ధంగా ఉంది. చిన్న సందేహం స్వామి. నన్ను నేను బలిచ్చుకుంటే ఈ విశ్వాన్ని ఎలా ఏలగలను? నీ రక్తం అంటే నువ్వే అవసరం లేదు నరాంతక. నీ వంశంలో ఎవరైనా కావచ్చు. నీ వంశంలో వారిని బలివ్వడం ద్వారా నీ సంకల్పం సిద్ధిస్తుంది. కానీ గుర్తుంచుకో నరాంతక, విశ్వం చేజారిపోతుంటే దేవతలు చూస్తూ ఊరుకోరు. నరాంతకుడు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. నరాంతకుడు బలికి సిద్ధమయ్యాడు. మాయా! మాయా! చెప్పండి. మాయా, నవగ్రహ కూటమి సంభవించబోతుంది. ఇది సాధారణమైన నవగ్రహ కూటమి కాదు, 2 శతాబ్దాలకు ఒక్కసారి వచ్చే మహానవగ్రహ కూటమి. వెళ్ళు, ఊరిలోనికి వెళ్ళి 2 పసికూనలను తీసుకొనిరా. ఈ సమయంలో ఆ పిల్లల్ని బలివ్వడం ద్వారా నా శక్తి ఇంకా ఇంకా జాగృతమవుతుంది. ఏంటి సంకోచిస్తున్నావు? వెళ్ళు. స్వామి, నేను రాక్షస జాతికి చెందిన దానిని అయినా నేను ఒక ఆడదాన్ని. తల్లి ఎంత కసాయి అయినా బిడ్డలని ప్రాణంగా చూసుకుంటుంది. అలాంటిది బిడ్డల ప్రాణాలంటే ఈ తల్లి మనసు ఒప్పుకోవట్లేదు స్వామి. కళ్ళు కనపడకపోతే సర్పం తన పిల్లలను తానే తింటుంది. అలాంటి సర్పం లాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. అందులో నువ్వెంత? ఇంతకు ముందు మనం చేసిన తప్పులతో పోల్చుకుంటే ఇదెంత? ఓ, వెళ్ళి తీసుకొనిరా. అది కాదు స్వామి, మనం చేసిన పాపాలకు మనం సంతోషంగా ఉండొచ్చు, కానీ దాని ప్రతిఫలం నా బిడ్డ అయిన భైరవ అనుభవిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ కట్టుకథలతో కాలయాపన చేయకు మాయా. ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు మాయా. వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చెప్తారా? మాయా, నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? చెప్పండి, ఏం జరుగుతుంది? ఊళ్ళో పిల్లలు కావాలని నా దృష్టి మళ్లించి నా బిడ్డను ఏం చేస్తున్నావు? అది మాయా. మరి మాయా, మన బిడ్డను బలిస్తే ఈ విశ్వం మందవుతుంది. ఈ విశ్వం మందైతే ఆ దేవతలు నా గుప్పెట్లోకి వస్తారు. అప్పుడు ఇలాంటి పిల్లల్ని 100 మందిని కనిస్తా. ఆ సత్తా నాకుంది. ఈ ఒక్కసారికి నా పనికి అడ్డుపడకు మాయా. నరంతక, ఈ పిచ్చి పిచ్చి పనులు మానుకో. నీకోసం ఎన్నో తప్పులు చేశాను.
ఈ మంత్రాలతో ఎందరినో చంపాను. ఇప్పుడు ఆ ఉసురే నాకు తగిలింది. కన్న కొడుకన్న జాలి లేకుండా బలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. మాయా, ఏం చేస్తున్నావు మాయా? మాయా, మాయా వద్దు. స్వామి, చెప్పు నరాంతక, నీ ఆక్రోశానికి గల కారణం? ఆ మాయ ఆ సంకల్పాన్ని చెడగొట్టింది. నాకేంటి దారి? నేను ఈ విశ్వాన్ని స్వంతం చేసుకోవాలి. సమయం చేజారిపోయింది నరాంతక. మరో 200 ఏళ్లు నువ్వు ఎదురు చూడాల్సింది. నువ్వేం కంగారు పడకు నరాంతక. మరో 200 ఏళ్లలో ఈ భూమిపై పాపం మరింతగా పెరిగిపోతుంది. మనుషులలో కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషాలు పెరిగిపోతాయి. ఆ సమయం ఇంకా అనుకూలిస్తుంది. ఎదురుచూడు నరాంతక, మరో 200 ఏళ్లు. ఆ తర్వాత నరాంతక మళ్ళీ ఆ నవగ్రహ కూటమి కొరకు 200 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. తాను ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈసారి అవకాశాన్ని నరాంతక వదిలిపెట్టడు. విక్రమ్, ఆ భైరవ సంతానం నువ్వే. ఆ నరాంతకుడికి నిన్ను బలివ్వటం కావాలి. ఆనాడు భైరవుని కాపాడిన రంగన సంతానమే నీ స్నేహితుడు అన్వేష్. తన మంత్రశక్తితో జరిగిన విషయం తెలుసుకున్న నరాంతక వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. నీ పూర్వీకుడైన భైరవాని అన్వేష్ పూర్వీకుడైన రంగన్న ఎలాగైతే రక్షించాడో అలాగే అన్వేష్ నిన్ను రక్షిస్తాడని, ఆ సంఘటన పునరావృతం అవుతుందేమోనని తన శిష్యుడైన వికృతుడి ద్వారా నీ స్నేహితుడిని చంపించాడు ఆ నరాంతక. స్వామి, ఆ నరాంతకుని ఎలా అంతం చేసి నా ప్రేమను దక్కించుకోవాలి? ఆ నరాంతకుడికి మరణమే లేదు. ఆ దేవదేవుడే మీకు సాయం చేస్తాడు. స్వామి, నేను ఆ నరాంతకుడికి ఎదురెళ్తాను. చావోరేవో తేల్చుకుంటాను. నా ప్రేమను కాపాడుకుంటాను. బాబు, స్వామి, ఇది దగ్గర ఉంచుకో, ఆపద సమయంలో ఉపయోగపడుతుంది. రే నరాంతక, నా ప్రేమను ఏం చేశావు? మంబలి మా అన్విషక్త 2 శతాబ్దాల నాటి నా కళ నెరవేరబోతుంది వికారి. నా బలి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకే వచ్చింది. ఆ దేవతలు, ఈ విశ్వం నా వశమయ్యే సమయం ఆసన్నమైంది వికారి. నా ప్రేమను ఏం చేశావు? ముక్కలు ముక్కలుగా నరికి పడేశా.
ఏమైందిరా రే మామ అనుకున్నావురా? నరాంతక నువ్వు నీ స్నేహితుడి దగ్గరికే పంపిస్తాను రా. ఎవరిని కొని నా మీదకి వచ్చావురా నువ్వు? అంతగా నరాంతకరా నరాంతక. విక్రమ్ కాపాడరా రే విక్రమ్ నాకు భయం వేస్తుందిరా కాపాడరా విక్రమ్ రే విక్రమ్ కాపాడరా భయం వేస్తుందిరా పడిపోయేలా ఉన్నారా రే విక్రమ్ విక్రమ్ ఈ పిచ్చిగా రెక్కలతో ఎగిరెగిరి పడుతుంది. లేకపోతే ఎగురవే ఎగురు ఈ నవగ్రహ కూటమి ముగిసేలోపు వీడి తల కాళ్ళు చేతులు నరికి వీడి దేహంలో ఆఖరి రక్త బొట్టు వరకు నీకు అర్పిస్తా. ఆ దేవతలను ఈ విశ్వాన్ని నా వశం చేయి వికారి. ఇది దగ్గర ఉంచుకో, ఆపద సమయంలో ఉపయోగపడుతుంది. మరణమే లేదు. ఆ దేవదేవుడే మీకు సాయం చేస్తాడు.
నరంతక కథ ఇంకో కథ చెప్పు. చాలా టైం అయిందమ్మా, పడుకో. సరే నాన్న.